ఎవరు నీ స్నేహితులు? పోసుకోలు మాటలు మాట్లాడేవాళ్ళ, వంకర మాటలు మాట్లాడేవాళ్ళ? అసలు ఎవరితో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఎవరి మధ్యలో నువ్వు కూర్చుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ స్నేహం చెడ్డవారిని కోరుకుంటుంది అంటే నీ క్యారెక్టర్ కూడా ఆలోచించాలి. చెడ్డవాళ్ళ చెలిమి కొరకు నీ హృదయం తహతహలాడుతుందంటే నీ భక్తి జీవితం ఒక ప్రశ్నార్థకం అన్న సంగతి గ్రహించు. ఎందుకన్నా చెడ్డవాళ్ళతో మనం స్నేహం చేయకూడదు? పౌలు గారు అంటారు కదా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ, దేవుని కొరకు బ్రతకాలనే మనసు నీకుంది. కానీ నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వాడు భక్తిహీనుడైతే ఆ భక్తిహీనపు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. జాగ్రత్త.